ట్రిపుల్ ఆర్ గారికి అసలు టికెట్ వస్తుందా లేదా, అసలు తను ఏ పార్టీ నుంచి వెళ్ళి పోటీ చేస్తారు, నరసాపురం నుంచి వెళ్ళి తను నిల్చుంటారా లేదా అని చెప్పేసి చాలా వరకు డౌట్స్ ఉండేది. అయితే ఇప్పుడైతే టీడీపీ నుంచి వెళ్ళి పోటీ చేస్తున్నట్టు మనం చూసాము. కాకపోతే నరసాపురం నుంచి కాకుండా హుండి నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్టు మనకు తెలుస్తుంది. మరి ఢిల్లీలో తను ఓడిపోయినట్టేనా? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ట్రిపుల్ ఆర్ గారి గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ నుంచి వెళ్ళి కూడా బీజేపీ నుంచి వెళ్ళి అనుకున్నారు, బీజేపీ నుంచి నరసాపురం నుంచి వెళ్ళి పోటీ చేస్తారు అనుకున్నారు. కానీ ఇప్పుడు చూస్తే టీడీపీ నుంచి వెళ్ళి పోటీ చేస్తున్నారు, అది కూడా అక్కడ నుంచి కాకుండా హుండి నుంచి వెళ్ళి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. మరి ఢిల్లీలో తను చేసిన ప్రయత్నాలన్నీ మరి విఫలమైపోయినట్టేనా? నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకనంటే రఘురామకృష్ణరాజు ఢిల్లీలో చాలా లైజనింగ్ చేస్తారు. ఢిల్లీ బీజేపీ పెద్దలతోటి బలమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. అవసరమైతే నేరుగా నరేంద్ర మోడీని, అమిత్ షాని కలిసి మాట్లాడుకునేటువంటి ఒక స్టేచర్ ఉన్నటువంటి నాయకుడు అని చెప్పేసి నేను ఫీల్ అయ్యాను. పబ్లిక్ కూడా అదే ఫీల్ అయ్యారు చాలా వరకు, చాలామంది. కానీ నరసాపురం లోక్సభని సాధించడంలో ఆయన విఫలం అయ్యారు అని చెప్పి తెలుస్తుంది. అంటే నరసాపురం నుంచి ఆయనకు అవకాశం బీజేపీ ఇవ్వలేకపోతుంది, ఇవ్వడం లేదు అని చెప్పి ఈ న్యూస్ బయటకు వచ్చిన తర్వాత నేను కూడా మొట్టమొదటిసారిగా రఘురామకృష్ణరాజుకి అంత సీన్ లేదా ఢిల్లీలో, కేవలం పేపర్లో లేదంటే సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఫోకస్ తప్ప ఈయనకి అక్కడ అంత సీన్ లేదా అనేటువంటి భావన కలిగింది. కానీ వాస్తవంగా ఆయనకి అక్కడ బలమైనటువంటి సంబంధాలు బీజేపీతో ఉన్నాయి, బీజేపీ అధిష్టానంతో ఉన్నాయి. అలాగే వివిధ రంగాలకు సంబంధించినటువంటి ప్రముఖులతోటి కానీ, మేధావులతోటి కానీ ఆయనకి సత్సంబంధాలు ఉన్నాయి. ఆయనకు ఉన్నటువంటి నెట్వర్క్ తోటి ఖచ్చితంగా నరసాపురం నుంచి బీజేపీ తరఫు నుంచి కానీ లేదా తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి కానీ పోటీ చేయడానికి అనువైనటువంటి వాతావరణాన్ని ఆయన క్రియేట్ చేయగలడు, చేయించుకోగలడు అలాంటి వాతావరణాన్ని అని చెప్పి నేను భావించాను. చాలామంది తెలుగుదేశం వాళ్ళు అదే అనుకున్నారు, ఆయన అభిమానులు కూడా అదే అనుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు కనుక చూస్తూ ఉంటే ఆయనకి నరసాపురం నుంచి పోటీ చేయడానికి అటు తెలుగుదేశం పార్టీ నుంచి కానీ ఇటు బీజేపీ నుంచి కానీ అవకాశం లేదు, రావడం లేదు అని చెప్పి దాదాపుగా కన్ఫర్మ్ అవుతున్నటువంటి ఈ క్షణాల్లో ఆయన స్టేచర్ ఏంటి అసలు ఆయనకి ఢిల్లీలో అన్ని పరిచయాలు ఉన్న తర్వాత కూడా ఎందుకు ఒక సీట్ని సాధించుకోలేకపోయారు? పోనీ బలమైనటువంటి అభ్యర్థిని బీజేపీ వాళ్ళు నరసాపురం నుంచి పెట్టారా అంటే అది లేదు. శ్రీనివాస్ వర్మ ఆయనేమో ఆర్థికంగా బలహీనంగా ఉన్నాడు, రాజకీయంగా బలహీనంగా ఉన్నాడు. అక్కడేమో తెలుగుదేశం పార్టీ ఓటర్స్ బలంగా ఉంటారు. అక్కడ శ్రీనివాస్ వర్మకి కన్వర్ట్ అవుతారా లేదా ఓట్ బ్యాంక్ అనేది కూడా డౌట్. జనసేన, తెలుగుదేశం పార్టీ ఓటర్సు. అదే రఘురామకృష్ణరాజు అయితే ఈజీగా కన్వర్ట్ అవుతారు ఓటర్సు. ఇన్ని ప్లస్ పాయింట్లు ఉన్నప్పుడు, ప్లస్ రఘురామకృష్ణరాజుని గెలిచేటువంటి అవకాశం ఉన్నప్పుడు కొన్ని లక్షల మెజార్టీతో అటు తెలుగుదేశం పార్టీ నుంచి కానీ ఇటు బీజేపీ నుంచి కానీ ఎందుకు బీజేపీ వాళ్ళు పట్టుబట్టారు అంటే నిజంగానే రఘురామకృష్ణరాజు చెప్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రమేయం కూటమి మీద ఒక నీడలా పనిచేస్తుందా అనేటువంటి అనుమానం కలుగుతుంది. అంటే రాబోయేటువంటి రోజులు ఇంకా ఎన్ని ఇలాంటివి చేస్తారేమో కూటమి మీద. కూటమి అధికారంలో రాకుండా వెన్నుపోటు పొడిచే ఒక ప్రయోగం చేస్తున్నారా ఢిల్లీ బీజేపీ పెద్దలు? లేదా అసలు జగన్మోహన్ రెడ్డి మాటే విని వాళ్ళు తెలియని విధంగా, ఊహించినటువంటి విధంగా తెలుగుదేశం పార్టీకి, జనసేనకి నష్టం చేకూర్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ఉండేలాగా ప్లాన్ చేస్తున్నారా? అంత డేంజర్ గేమ్ ఆడుతున్నారా అనేటువంటి కొన్ని అనుమానాలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ నరసాపురం నుంచి గెలిచే అవకాశం లేదు ఇప్పుడు అభ్యర్థి, సర్వేలు చెప్తున్నాయి. అలాగే ఇప్పుడు రఘురామకృష్ణరాజు సరే ఉండికి పోటీ చేస్తారు, ఉండికి ఒకవేళ పోటీ చేస్తుంది తెలుగుదేశం పార్టీలో ఆయన చేరిన తర్వాత ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని చెప్పి తెలుస్తుంది. ఆ ఉండి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే సరే ఆయన గెలుస్తారు, అక్కడ అది వేరే విషయం, గెలుస్తారు. అక్కడ ఉన్నటువంటి రామరాజు, శివరామరాజు ఆయన కూడా ఒప్పుకున్నాడు రఘురామకృష్ణరాజుకి ఇవ్వడానికి. చంద్రబాబు నాయుడు ఏదో చెప్తే విన్నారు, అంతవరకు ఓకే. కానీ ఈయన్ని తీసుకెళ్ళి ఉండి అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేపిస్తే అప్పుడు నరసాపురంలో ఉండేటువంటి లోక్సభ స్థానాన్ని బీజేపీ లేదా తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి ఒకటి జారవిడ్చుకున్నట్టే కదా. అంటే ఇక్కడ సార్ వర్మ గారు కూడా నేను వెనక్కి వెళ్తాను, రఘురామకి ఇస్తే నేను ఓకే అన్నట్టు కూడా మనకు వార్తలు వచ్చాయి కదా సార్. ఆయన కూడా విల్లింగ్ ఉన్నాడు. బీజేపీ తరఫు నుంచి ఎవరైతే అభ్యర్థిని ప్రకటించారో ఆ అభ్యర్థి కూడా రఘురామకృష్ణరాజుకి కనుక ఇస్తే తను వెనక్కి తగ్గేదానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. కానీ
ఇన్ని అనుకూలమైన పరిస్థితులు ఉన్నప్పటికి కూడా బీజేపీ వాళ్ళు ఎందుకు ఒప్పుకోవట్లేదు అంటే రఘురామకృష్ణరాజు ప్రయత్నం చేయలేదా, లేదా ప్రయత్నం చేసినా అక్కడ ఈయనకి ఆ ప్రయత్నాలు ఫలించలేదా అక్కడ, అంటే ఈయన ప్రయత్నాలు చేయడంలోనే లోపం ఉందా, లేదంటే బీజేపీ వాళ్ళని అడగలేనటువంటి పరిస్థితుల్లో ఈయన ఉన్నారా, బీజేపీ వాళ్ళని అడగడానికి ధైర్యం చేయలేకపోతున్నాడా ఈయన అనేది అర్థం కావట్లేదు ఇప్పుడు. ఎందుకంటే నడ్డా దగ్గర ఈయనకి పరిచయాలు ఉన్నాయి, అమిత్ షా దగ్గర పరిచయాలు ఉన్నాయి, నరేంద్ర మోడీ దగ్గర పరిచయాలు ఉన్నాయి. ఇంతమంది దగ్గర పరిచయాలు ఉన్నప్పుడు బీజేపీ అగ్రనేతల దగ్గర ఒక్క లోక్సభ స్థానాన్ని తీసుకొచ్చుకోలేని పరిస్థితిలో రఘురామకృష్ణరాజు ఉన్నారంటే ఇది మేకపోతే గాంభీర్యమా, లేదంటే ఇప్పటి వరకు ఆయనకి స్టేచర్ ఏదో ఉంది, ఆయనకి ఢిల్లీలో ఏదో పెద్ద బలగం ఉంది, లైజనింగ్ చేయగలరు అనేటువంటి ఒక కొన్ని అభిప్రాయాలు ఉండేవి ఆయన మీద. కానీ అంత సీన్ లేదు ఆయనకి అనేటువంటి ఒక అభిప్రాయం కలిగేలా ఇప్పుడు ఇది కనిపిస్తుంది, ఈ ఎపిసోడ్ కనిపిస్తుంది. ఆయన స్టేచర్ని తగ్గించేలా కనిపిస్తుంది. కనీసం ఇప్పటికైనా సరే ఆయన ఉండి అసెంబ్లీ నియోజకవర్గంతో సాటిస్ఫై కాకుండా చివరి నిమిషంలోనైనా నర్సాపురం నుంచి లోక్సభ స్థానాన్ని కనుక సాధించుకోగలిగితే ఆయనకి లాంగ్ రన్లో పొలిటికల్ స్టేచర్ మిగులుతుంది. అలా కాకుండా ఉండి నియోజకవర్గానికి పరిమితం అయిపోయి ఆయన ఏదో స్పీకర్ అవ్వాలని అదేదో ఉంది, స్పీకర్ అవుతారని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదో స్పీకర్ ఇస్తారని, స్పీకర్గా ఉండాలని ఆయన అభిమానులు లేదంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక గ్రూపు కోరుకుంటుంది ఆయన్ని. ఎందుకు ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ఆయన్ని నియోజకవర్గానికి కూడా రానివ్వాల, ఆ విధంగా చేశాడు రఘురామకృష్ణరాజుని. నర్సాపురంలో ఆయన గెలిచిన తర్వాత గత 4.5 సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా ఆయన ప్రజల మధ్యకు వెళ్ళలేదు. వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసి మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తారని. ఒకనొక సమయంలో ఆయన అరెస్ట్ చేసి అసలు చంపేసే పరిస్థితుల్లో నన్ను చంద్రబాబు నాయుడు కాపాడారని చెప్పి చెప్తున్నాడు కదా ఆయనే. సో అలాంటి పరిస్థితులు ఆయన నర్సాపురానికి రాలేకపోయారు, రానికుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి, భయపించాడు ఆయన్ని. సో ఆయన ఢిల్లీ నుంచి ఢిల్లీలోనే కూర్చొని ఢిల్లీలోనే ఉండిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో రేపు ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి కూర్చుంటే అసెంబ్లీ సీటు మీద అసెంబ్లీలో స్పీకర్ స్థానంలో రఘురామకృష్ణరాజు కూర్చొని ఈయన జగన్మోహన్ రెడ్డిని కంట్రోల్ చేస్తే ఆ సీన్ చూడాలని ఉందని చెప్పి కొంతమంది అనుకుంటున్నారు, కొంతమంది భావిస్తున్నారు, ఆయన అభిమానులు భావిస్తున్నారు, తెలుగుదేశంలో భావిస్తున్నారు, లేదా మిగతా వాళ్ళు కూడా కొంతమంది భావిస్తున్నారు. కానీ నర్సాపురం ఇప్పుడు 2 రకాలుగా ఆలోచించు. ఒకటి ఆయన స్టేచరు, 2 నర్సాపురంలో ఇప్పుడు శ్రీనివాస వర్మ గెలిచేటువంటి అవకాశం ఉందా అనేటువంటిది ఇంకోటి. అంటే బీజేపీ ఒక స్థానాన్ని వదులుకోవడానికి సిద్ధపడుతుందంటే పరోక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయం కలుగుతుంది కదా. దానివల్ల మళ్ళీ మిగతా స్థానాల మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది కదా. రఘురామకృష్ణరాజుకి అంటే ఇవ్వలేదు అని అంటే దాని ఎఫెక్ట్ మళ్ళీ మిగతా స్థానాల మీద కూడా పడుతుంది. అలా కాకుండా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అట్లీస్ట్ తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి నర్సాపురం నుంచి ఆయన పోటీ చేయించి కడప నుంచి కనుక బీజేపీ వాళ్ళకి ఇచ్చేస్తే, కడపని బీజేపీ వాళ్ళకి ఇచ్చేసి, ఎందుకంటే అక్కడ కడప ఇప్పుడు ఆల్రెడీ భూపేష్ ఉన్నాడు, ఆయన బలహీనమైన అభ్యర్థి, అందుకే ఆదినారాయణ రెడ్డి తీసుకొచ్చి అక్కడ కడప లోక్సభ స్థానంలో పోటీ చేయించేసి ఇక్కడ బీజేపీ వాళ్ళు వదులుకొని ఇది నర్సాపురం వదులుకొని అక్కడ తీసుకుంటే బెటరు. కారణం ఏంటంటే అక్కడ బీజేపీ కాంగ్రెస్ పార్టీ షర్మిలా ఉంది కాబట్టి అక్కడ జాతీయ పార్టీలు రెండు సరిసమానంగా పోటాపోటీగా ఉండేటువంటి అవకాశం ఉంది. ప్లస్ అక్కడ నిజంగా కనుక అక్కడ పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డికి వీళ్ళు కూటమిలాగే పనిచేస్తుంది, జగన్మోహన్ రెడ్డికి కోఆపరేట్ చేయట్లేదు బీజేపీ పరోక్షంగానైనా సరే అని చెప్పి నిరూపించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాంటి అభిప్రాయం కొంతమందికి ఉంది. ఆ అభిప్రాయం లేకుండా తుడిచేయడానికి కూడా అవకాశం ఉంది. సో డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి కాన్స్టిట్యూన్సీ జగన్మోహన్ రెడ్డి జిల్లాలోనే పోటీ దిగితే బీజేపీ. సో ఇన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. అట్లీస్ట్ అది కాకపోయినప్పటికీ ఇంకేదైనా ఏలూరు అలాంటివన్నీ తీసుకొని అక్కడ రఘురామకృష్ణ నర్సాపురం ఇవ్వగలిగితే బీజేపీ కూటమి లేదా తెలుగుదేశం పార్టీ కూటమి, జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ కూటమి నిజంగానే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాడుతున్నాయి 3 పార్టీలు ఐక్యంగా అనేటువంటి ఒక భావన కలుగుతుంది. అలా కాకుండా ఉంటే మాత్రం ఉండి వరకు ఈయన్ని పరిమితం చేస్తే కొంత వేరే సిగ్నల్ వెళ్ళేటువంటి అవకాశాలు లేకపోలేదు. సో మొత్తం మీద ఏంటంటే ఈయనకి ఈ ఎపిసోడ్ రఘురామకృష్ణరాజు పర్సనల్గా ఆయనకు ఉన్నటువంటి స్టేచర్ని కొంతవరకు బలహీనపరుస్తుంది అనేటి భావన కలిగే అవకాశం ఉంది. ఆయన స్టేచర్కి తగినటువంటి ఆయన లోక్సభ అక్కడ ఉండాలి, ఢిల్లీలో ఉండి రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి ఏమేం కావాలో అక్కడి నుంచి లైజనింగ్ చేసి తీసుకొచ్చేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి లీడర్ ఆయన. అలాంటి ఆయన్ని ఒక ఉండి నియోజకవర్గం వరకే పరిమితం చేసి ఇక్కడ అసెంబ్లీలో స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టినందువల్ల
కాకపోతే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఏదో ఉంటుంది కానీ మానసిక ఆనందం అంటారు కదా, ఆ ఆనందం ఏదైనా ఉంటే ఉండొచ్చాం కానీ స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టినందువల్ల ఓవరాల్గా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి స్పీకర్గా ఉండి ఆయన చేయగలిగేది ఏముంటుంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.